వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను వచ్చేసేసి అమీర్పేట్లో ఉన్న పిల్లర్ నెంబర్ 1055 వద్ద ఉన్నాను. ఇక్కడ వచ్చేసేసి టెక్ టు క్లిక్ ల్యాప్టాప్స్ అయితే వీళ్ళు అమ్ముతా ఉంటారు. సో ఆ సర్వీస్ పాయింట్ వద్ద అయితే ఉన్నాను. చాలా వీడియోస్ అయితే నేను కల్తీ ఏంటి, ఒరిజినల్ ఏంటి, వాటి మధ్య డిఫరెన్స్ ఏ విధంగా తెలుసుకోవాలని చెప్పేసి ఎన్నో వీడియోస్ చేశాను. మరి ల్యాప్టాప్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా అవసరం అయిపోయింది. మన మొబైల్ ఏ విధంగా వాడుతూ ఉన్నామో అట్లా ల్యాప్టాప్స్ కూడా వాడుతూ ఉన్నారు. ఫ్యూచర్ లో వచ్చేసి చిన్నపిల్లలు స్కూల్ కూడా తీసుకుని వెళ్తారేమో. ఇప్పటికే ట్యాబ్స్ అయితే ఇచ్చేసేస్తా ఉన్నారు. సో మరి మనం ఒరిజినల్ ల్యాప్టాప్, డమ్మీ ల్యాప్టాప్ ని ఏ విధంగా కనుక్కోవాలి? ఇప్పుడు నేను వచ్చేసి నాకే ఒక ల్యాప్టాప్ అయితే అవసరం ఉంది, ఎడిటింగ్ పర్పస్ కి కావాలి. నేను ఒక ల్యాప్టాప్ పర్చేజ్ చేయడానికి వెళ్ళినట్లుగా వెళ్ళి దాంట్లో ఒరిజినల్ డమ్మీ ఏ విధంగా తెలుసుకోవాలని చెప్పేసి ఈ షాప్ వాళ్ళని అయితే అడిగి తెలుసుకుందాం. ఇక్కడ వచ్చేసి 136 షాప్ నెంబర్ వద్ద అయితే ఉన్నాను, టెక్ టు క్లిక్. సో ఒకసారి లోపలికి అయితే వెళ్దాము. దాదాపుగా ఇప్పటికే వీళ్ళకి వచ్చేసేసి ఒక గుడ్ విల్ అయితే ఉంది. సంవత్సరంలో 15,000కు పైగానే ల్యాప్టాప్స్ అయితే వీళ్ళు సేల్ చేస్తూ ఉంటారు. ఒకసారి అయితే మనము షాప్ లోకి ఎంటర్ అవుతా ఉన్నాము, వీళ్ళతో మాట్లాడదాము. అన్న, నాకు ఒక ల్యాప్టాప్ కావాలన్నా, అంటే ఎడిటింగ్ పర్పస్ కి కావాలి. ఎడిటింగ్ పర్పస్ అంటే వీడియో ఎడిటింగ్ అన్న, వీడియో ఎడిటింగ్, అదే విధంగా ఫోటోషాప్, వీడియో ఎడిటింగ్. ఏది బాగుంటది? ఇది అయితే బాగుంటది అన్న. ఓకే, ఏంటిది? లినోవో థింక్ ప్యాడ్ T480 మాట. ఓకే, ఇది 2GB గ్రాఫిక్ కార్డ్ తో వస్తుంది నీకు. కానీ మనకు తెలియకుండానే మనం అసలు ఒరిజినల్ ల్యాప్టాప్ కొంటా ఉన్నామా, డమ్మీ ల్యాప్టాప్ కొంటా ఉన్నామా అనేది మనకైతే ఐడియా ఉండదు. ఇప్పుడు నేనే కొత్త పర్సన్, నాకైతే ఐడియా లేదు. నేను ఇది ఒరిజినల్ కాదని ఎట్లా నమ్మాలి? ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ల్యాప్టాప్, ప్రతి ల్యాప్టాప్ కూడా సీరియల్ నెంబర్ ఉంటది అన్న. ఓకే ఓకే. ఆ సీరియల్ నెంబర్ కాపీ చేసుకుని, ఇది లినోవో బ్రాండ్ కాబట్టి మనం లినోవో సైట్ లో సీరియల్ నెంబర్ చెక్ చేసుకోవచ్చు. ఇది లినోవో ల్యాప్టాప్ కదా, నేను లినోవో సైట్ లో చెక్ చేస్తున్నా. ఓకే, వారంటీ చెక్ అన్నాం అనుకో. ఇది ఇది సీరియల్ నెంబర్ అడుగుతుంది కదా. సీరియల్ నెంబర్ ఉంటే సీరియల్ నెంబర్ కొట్టాలి. నేను కాపీ చేసుకున్నా, లేదు బ్యాక్ సైడ్ మాన్యువల్ గా చూసుకున్నా కానీ పర్లేదు. ఓకే. ఇది యాక్చువల్లీ అవుట్ ఆఫ్ వారంటీ 2019 లో బయటకు వచ్చింది ల్యాప్టాప్. 2022 లో వారంటీ అయిపోయింది. అయిపోయిన తర్వాత మన దగ్గరికి వస్తాయి. ఇవన్నీ కూడా కమర్షియల్ సిరీస్ కాబట్టి 1-2 years ల్యాప్టాప్ యూజ్ చేస్తారు వాళ్ళు. కంపల్సరీ యూజ్ చేసిన తర్వాత ఒక సైడ్ కి పెట్టినాక మనలాంటి వాళ్ళకి ఇస్తారు. మనం ఏంటంటే Q&A మొత్తం అన్ని చెక్ చేసిన తర్వాతనే మనం కస్టమర్ కి అనేది సేల్ చేస్తాం. వారంటీ మరి అయిపోయింది కదా, మీరు ఎట్లా ఎన్ని రోజులు వారంటీ ఇస్తారు? మన దగ్గర అయితే ఇప్పుడు ఈ ల్యాప్టాప్ ఇచ్చినట్టు 30 days లో దానంతట అది ఏమైనా ప్రాబ్లం వస్తే నేను తీసుకుని మళ్ళీ సేమ్ ల్యాప్టాప్ వేరే రీప్లేస్మెంట్ ఇచ్చేస్తా. ఓకే ఓకే. సో ఇప్పుడు 30 days వరకు ప్రోడక్ట్, అంటే ఇప్పుడు మనం కొన్న ఈ ల్యాప్టాప్ అనేది మళ్ళీ ఏదైనా ప్రాబ్లం మాకు వస్తే మీరు రీప్లేస్ ఏం చేస్తారా? డివైస్ టు డివైస్ ఇచ్చేస్తా. డివైస్ టు డివైస్ ఇచ్చినట్టు. అది మీరు కింద పడేసి వాటర్ పడేస్తే ఎవరు ఏం చేయలేరు, కానీ ఇచ్చినట్టు ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, తీసుకొస్తే నేను ఏం మాట్లాడకుండా నేను సేమ్ ఇచ్చేస్తా. ఎంత నాకు అమౌంట్ పడుతుంది అంటే ఇది ల్యాప్టాప్ నాకు వచ్చేసి? ఇది అయితే మీకు 28,000 అన్న, విత్ 2GB గ్రాఫిక్ కార్డు, 16GB ర్యామ్, ఇంకో స్క్రీన్ కూడా టచ్ స్క్రీన్, స్టోరేజ్ కూడా 512 SSD. అంటే వర్క్ అవుతుందా? 100% అన్న. ఇప్పుడు అన్ని కూడా చెక్ చేస్తా. ఇదిగోండి, ఈవెన్ బ్యాటరీ బ్యాకప్ చూసారా? ఇది వీడియో ప్లే బ్యాక్ టైమ్ ఇంతకు ముందు కూడా మనం చెప్పాము. ఇప్పుడు 623కి 100% ఉంటే ఛార్జింగ్, ఒక వీడియో రిపీట్ మోడ్ లో పెట్టి వదిలేస్తే అది పర్సెంటేజ్ వచ్చింది, ఇంతసేపు వచ్చింది. 8:41కి మనం షాప్ క్లోజ్ చేసి ఉంటాము. మళ్ళీ మార్నింగ్ రాగానే ఆన్ చేశారు 69, 248. ఒక వీడియో కంటిన్యూ రిపీట్ మోడ్ లో ప్లే అవుతుంటే ఇంతసేపు బ్యాకప్ వచ్చింది. నేనేంటంటే మీకు ఇచ్చినప్పుడు కమిట్మెంట్ 1.5 to 2 hours నేను కమిట్మెంట్ ఇస్తా. ఈ లోపల ఏమైనా తక్కువ వస్తే తీసుకొస్తే బ్యాటరీ రీప్లేస్మెంట్ ఇచ్చేస్తా. ఇప్పుడు ఎవరి దగ్గర కొనుక్కున్నా కానీ మనం చూసుకోవాల్సింది బేసికల్లీ ఈ సిస్టమ్ కాన్ఫిగరేషన్ చూసుకోవాలి. కొంతమందికి తెలిసి ఉంటది, కొంతమందికి తెలియదు. టాస్క్ మేనేజర్ లోకి వెళ్తే పర్ఫార్మెన్స్ లో CPU చూసుకోవాలి. ఇది వచ్చేసి i7 8th జనరేషన్ CPU. మీకు ఇది 4 core ప్రాసెసర్, 4 core ప్రాసెసర్ తో వస్తుంది. ఓకే. ర్యామ్ వచ్చేసి 16GB ర్యామ్. డిస్క్ వచ్చేసి SSD మాట. SSD 512 అంటే మీకు 477. ఇప్పుడు 16GB పెన్ డ్రైవ్ అంటే ఇప్పుడు 14GB సేమ్ అదే ఫార్మాట్ లో సిస్టమ్ ఫార్మాట్ తీసుకుంటది. ఇప్పుడు వైఫై కూడా డ్యూయల్ బ్యాండ్, ఇప్పుడు 5G 2G రెండు వస్తాయి కదా, ఏదైనా కనెక్ట్ చేసుకోవచ్చు. హై స్పీడ్ ఉంటది. GPU 0 అంటే షేర్డ్ గ్రాఫిక్స్ మాట. ఇప్పుడు 16GB ర్యామ్ ఉంది కాబట్టి 8GB కంపల్సరీ షేర్ అయిపోద్ది గ్రాఫిక్ కి. GPU 1 అంటే ఇప్పుడు మీరు వీడియో ఎడిటింగ్ అన్నారు కదా, దానికి డెడికేటెడ్ GPU ఇది.
ఎన్విడియా GeForce MX 150, అది 2GB గ్రాఫిక్ కార్డ్. ఇది సరిపోద్దా నాకు 2GB గ్రాఫిక్ 2GB సరిపోద్ది. ఒక 2GB కాదు నాకు 4GB కావాలంటే ఈ ల్యాప్టాప్ వేరే మోడల్ ఉంటది 4GB 4GB. ఇంకా అమౌంట్ పెరుగుతుంది కంపల్సరీ, మరి పెరుగుతుంది, మీకు సరిపోతుంది. వైజాగ్ లో కూడా బ్రాంచ్ ఓపెన్ అయింది. అవును, మొన్న రీసెంట్ గా 2 days అయ్యింది. 14th కి ఓపెన్ చేసాం వైజాగ్ లో అన్నమాట. ద్వారకా నగర్ ఫస్ట్ లైన్ లో మంది ఉంది వైజాగ్ లో. ఇంతకు ముందు ఏంటంటే ఇక్కడ నుంచి మన కస్టమర్స్ వీడియో కాల్ చేసి మనం పార్సిల్ వేస్తుండే, ఇలా రెగ్యులర్ గా ఈ పార్సిల్ అన్ని చేసి వాళ్ళు పేమెంట్ వేస్తే నేనే పార్సిల్ వేస్తుండే. ఇప్పుడు పేమెంట్ వేస్తే అంటే ఏమైతుందంటే కొంతమంది పేమెంట్ ముందే వేస్తారు, నమ్మి వేస్తారు, పార్సిల్ మనం వేసేస్తాము, కొంతమంది నమ్మరు. అట్లా ఉంటది కదా, ఎవరికైనా ట్రస్ట్ ఇష్యూ ఉంటది కదా. ఇప్పుడు అట్లాంటి ఇబ్బంది ఏం లేదు, మన వైజాగ్ చుట్టుపక్కల ఎక్కడ ఉన్నా, వైజాగ్ లో ఉన్నా కానీ డైరెక్ట్ మన స్టోర్ కి వెళ్ళొచ్చు. ఇక్కడైతే ఎన్ని మోడల్స్ ఉన్నాయో అదే మన స్టోర్ వైజాగ్ లో కూడా సేమ్ అన్ని మోడల్స్ అవైలబుల్ గా ఉంటాయి. అక్కడికి వెళ్ళి నేను పర్టికులర్ గా ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటంటే నా సర్కిల్లోనే దగ్గర ఒక 50 నుంచి 60 మంది ఇక్కడికి వచ్చారు. సో వచ్చేసేసి నేను కొత్తది తీసుకుందామని చెప్పేసి అడ్డం ఉంటే, కొత్తది ఎందుకు బాబు నువ్వు అక్కడికి వెళ్ళు, నువ్వు ఒకసారి వెళ్ళి అక్కడికి నీకు ఏ కలెక్షన్ కావాలంటే ఆ కలెక్షన్ ఉన్నాయో ఒకసారి చూడు. మన దగ్గర ఏంటంటే 13,000 నుంచే ఉంటాయి ల్యాప్టాప్స్. 13,000 నుంచి 13,000 మొబైల్ రావట్లేదు. ఇదే 13,000 అన్న. 13,000 అని చెప్పేసి ఏదో బాగా ఓల్డ్ జనరేషన్ ఎందుకు పనికిరాంది అట్లాంటిది కాదు. i3 7th జనరేషన్, దీంట్లో కూడా 8GB ర్యామ్, 256GB SSD విత్ ఒరిజినల్ అడాప్టర్ తోని మనం 13,000కి ఇస్తున్నాం ల్యాప్టాప్. ఈ బ్యాటరీ ప్యాకప్ ఎట్లా ఉంటుంది? ఇది కూడా గంటన్నర, సేమ్ అన్ని ఏది ల్యాప్టాప్ తీసుకున్నా 1.5 to 2 hours చెప్తాము. 1.5 hour కన్నా తక్కువ వస్తే మార్చి ఇచ్చేస్తాం మనం. అది అంటే బ్యాటరీ చేంజ్ చేసేస్తారా, బ్యాటరీ ఇస్తారా, లేదంటే పీస్ మార్చేసిస్తారా? పీస్ మార్చేయమంటే కస్టమర్ పీస్ మార్చేస్తా అన్న, దీంట్లో బ్యాటరీ ఒకటే నాకు ఇష్యూ ఉంది, అంతా బాగుందంటే బ్యాటరీ మార్చేస్తా. నేను అదే ఇక్కడికి వచ్చినప్పుడు చూసాను, అంటే మీరు బిజీగా ఉన్నారు, అసలు షూట్ అనేది ఇది అనేది కాకుండా నేను ఫస్ట్ అబ్జర్వ్ చేశాను. ఇక్కడికి వచ్చి చూస్తే ఒక కస్టమర్ బ్యాటరీ ఏదో చిన్న ప్రాబ్లం వచ్చేసింది అని చెప్పేసి వచ్చారు. ఏమి మాట్లాడుకున్నా డైరెక్ట్ గా, లేదు సార్ మీరు ఓకే అనుకుంటే వేరే పీస్ ఇచ్చేసేస్తాను, లేదంటే కొత్త బ్యాటరీ వేసి ఇస్తాను అని చెప్పేసి మాకు ఒక 1 hour టైం ఇవ్వండి అని చెప్పేసి అన్నారు. సో అంటే ఏంటి అంటే ఫస్ట్ ఏంటంటే మనీ కన్నా ట్రస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు ఒక నేమ్ ఉంది, నేను దాన్ని స్పాయిల్ చేసుకోలేదు. నేను ఏదైతే కమిట్మెంట్ ఇచ్చానో ఈ ఫీల్డ్ లో అయితే మనం దగ్గర 10 years ప్లస్ అయిపోయింది. మనం ఈ స్టోర్ ఈ సోషల్ మీడియాలోకి వచ్చి 2 years ప్లస్ అవుతుంది. ఇక్కడ ఈ లొకేషన్ అంతే ఆల్మోస్ట్ 2-3 years అట్లా అవుతుంది. మా కింద ఉంటుండే ఇంతకు ముందు, కొత్తగా ఇప్పుడు మనం ఇక్కడ చేసాము. ఇప్పుడు బయట వాళ్ళ దగ్గర కాకుండా మీ దగ్గర తీసుకోవడానికి రీజన్ ఒకటి చెప్పండి. రీజన్ అంటే మీరు ఫస్ట్ ప్రైజెస్ కంపేర్ చేసుకోండి, తర్వాత 30 days రీప్లేస్మెంట్, 1 year సర్వీస్ వారంటీ. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కస్టమర్ వచ్చి నాకు తక్కువలో ల్యాప్టాప్ కావాలి ఇచ్చేయండి అంటే నేను చూపిస్తా, వాళ్ళు యూజేజ్ ఏంటి అని అడిగేదే చూపిస్తా. లేదంటే నాకు గ్రాఫిక్ ఎడిటింగ్ కావాలి తక్కువలో కావాలి, ఇప్పుడు అన్న గ్రాఫిక్ ఎడిటింగ్ అడిగాడు రాగానే నేను దానికి సంబంధించి చూపించా. నాకు తక్కువలో కావాలి అని కొంతమంది ఏంటంటే దాంట్లో గ్రాఫిక్ ఎడిటింగ్ అవుద్దా అంటారు. అలా అవ్వదు, మీ వర్క్ ని బట్టి ల్యాప్టాప్ ప్రైస్ ఉంటుంది. మన దగ్గర అయితే 13,000 నుంచి ఉంటే మీ వర్క్ ని బట్టి నేను కూడా చూపించి ఇస్తా ల్యాప్టాప్. ఇది యాపిల్. సూపర్. అసలు అన్ని కూడా కమర్షియల్ సిరీసే ఉంటాయి అన్న మన దగ్గర. చాలా కొత్తగా ఉంది, అన్ని కమర్షియల్ సిరీసే ఉంటాయి, హోమ్ సిరీస్ ఏది ఉండదు మన దగ్గర. ఇప్పుడు ఎక్కడే గానీ చిన్న స్క్రాచ్ గానీ ఏమి లేదు. మాక్సిమం ఆఫ్ ల్యాప్టాప్స్ ఇంపోర్టెడ్ ఉంటాయి అన్న. ఓకే, ఇది ఇయర్ బట్టి ప్రైస్ ఉంటది. మీరు పిక్ చేసిన 2018 అయితే ఒక ప్రైస్, 2019 అయితే ఒక ప్రైస్ ఉంటది. 2019 ఇది అయితే మనం 52,000 54,000 ఆ రేంజ్ లో. ఒరిజినల్ ఒరిజినల్ 2 lakhs. ఇది కూడా ఒరిజినల్ అండి, కొత్తది. అంటే ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి మీకు 2 lakhs పైన ఉంటది. మనం ఏంటంటే ఎక్కువ క్వాంటిటీలో ల్యాప్టాప్స్ ఉంటాయి అన్న. ఫస్ట్ ఏంటంటే ఇంత ఎక్కువ క్వాంటిటీ ఉంటాయి కదా, ఇంత ఎక్కువ క్వాంటిటీ మీద ఏంటంటే మనం ప్రైస్ అనేది తక్కువకి ఇవ్వగలం కస్టమర్ కి. క్వాలిటీ ప్లస్ ప్రైస్ లో తీసుకుంటారు కాబట్టి వర్కౌట్ అవుతుంది. మనం క్వాలిటీ ప్లస్ ప్రైజ్, వారంటీస్, మనం చెకింగ్, మా చెకింగ్ అంతా అయిపోయిన తర్వాతనే కస్టమర్ ముందు పెట్టి వాళ్ళకి ఓకే అనుకుంటేనే తీసుకుంటాం. ఫోర్స్ఫుల్ గా మనం అయితే తీసుకోవాలనేది కూడా ఉండదు. ఓకే, మొత్తానికి నాకైతే ఇప్పుడు లెనోవో ఇచ్చేసేస్తాం అన్నమాట నా పర్పస్ కి. మీ బడ్జెట్ లో మీకు గ్రాఫిక్ కార్డు, వీడియోస్ కి ఏదో ఒక 50,000 వరకు పే చేసేసి తీసుకుందాం అనుకున్నాను. 50 కూడా అవసరం లేదన్నా, 28 లోనే మీకు వచ్చేసేస్తుంది, మీకు కావాల్సిన పర్పస్ కి అని చెప్పేసి అన్నారు. సో చాలా బాగుంది, ఎక్కడే గానీ చిన్న స్క్రాచ్ కూడా లేదు. చూడండి, చాలా చాలా బాగుంది.
నేను తీసుకొని వెళ్ళాను అని అంటే ఇది అసలు కొత్తదా లేదంటే పాతదా అనేది అది కూడా మీరు చెప్పాలి. అదే మనం చెప్పాలి మనం చెప్పాలి. నేను తీసుకున్నాను అని చెప్పేసి. ఓకే నైస్. మొత్తం మీద మనం తీసుకున్న ల్యాప్టాప్ కూడా తీసుకునేటప్పుడు ప్రతి ఒక్కరు గమనించండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో చూపించాం కదా, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసేసి ఎంత మీకు RAM, బయట ఎంత ఒకటే GB. కాదు, ల్యాప్టాప్ So, లోపల ఓపెన్ చేసి చూపించమన్నా చూపిస్తా. బయట ఎంత నీట్ గా ఉంది, లోపల కూడా అంతే ఓకే ఉంటది. షూర్. మీరు ఓకే, మీరు వచ్చేసేసి లోపల కూడా మేము చూపిస్తాము, పైన మాత్రమే కదా. అంటే మీరు మీ వీడియోస్ చూసాం, మీరు అన్ని ఇక్కడ పరీక్షిస్తారు కదా. Yes, yes. ఒకసారి ప్లీజ్ మీరు ఏదన్నా ఉంటే డిజంబుల్ చేసేసి. ఆల్రెడీ ఓపెన్ చేసింది ఏమైనా ఉంటే ఇది ఆల్రెడీ మన వాళ్ళు దీనికి ఓపెన్ చేశారు. పై చూడండి ఇంత నీట్ గా ఉంది కదా. ఎస్, ఆల్రెడీ స్క్రూస్ తీసి పెట్టారు అన్నమాట. లోపల పార్ట్స్ కూడా ఒరిజినల్ కదా అని చెప్పేసి చూపిస్తా అని చెప్పేసి ఎవరు చెప్పలేదు, మీరే చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఇది లినోవా ల్యాప్టాప్, దాని బ్యాటరీ లినోవా. ఓకే, ఇది ర్యామ్ ఎస్ఎస్డి అంటే డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి ఏ ల్యాప్టాప్ తీసుకున్నా కానీ. ఇది బోర్డు, ఓకే. ఇది ఒరిజినల్ లినోవా ఉంటేనే మనకి సీరియల్ నంబర్ కొట్టి చూపించాను కదా. ఎస్ ఎస్ ఎస్. బోర్డు మారిపోతే సీరియల్ నంబర్ మారిపోతుంది. మారిపోవడం అంటే బోర్డు వేరే దగ్గర థర్డ్ పార్టీ నుంచి తీసుకుంటే బ్లాంక్ ఉంటది, ఒరిజినల్ బోర్డు ఉంటే సీరియల్ నంబర్ ఒరిజినల్ ఉంటది. ఇప్పుడు బ్యాటరీ బ్యాకప్ అనేది ఇదేనా మనకు? బ్యాటరీ ఏదైనా చార్జింగ్ ల్యాప్టాప్ లో మెయిన్ పార్ట్ ఏంటంటే బ్యాటరీ, దీంట్లో సగం మీద బ్యాటరీ ఉంది. ఇది కమర్షియల్ సిరీస్ కాబట్టి బోర్డు మీకు ఇంత సైజ్ ఉంది మాట. మామూలు హోమ్ సిరీస్ లో మదర్ బోర్డు కూడా చాలా చిన్నది ఉంటది. మీకు కాన్ఫిగరేషన్ 50,000 పెట్టి కొన్న ల్యాప్టాప్ లో కూడా బోర్డు సగమే ఉంటది, ఇదంతా డొల్ ఉంటది అదంతా. ఓకే ఓకే. ఇది ఏంటంటే కమర్షియల్ కోసం బిల్డ్ చేసినాయి కాబట్టి హెవీ ఉంటది మాట. మీకు యూజేజ్ గానా ఏదైనా గానీ హెవీ ఉంటది మీకు. అది ల్యాప్టాప్ లోపల యాక్చువల్లీ ఇలా ఉంటది. ఇది ర్యామ్, ఇది ఎస్ఎస్డి, ఇది మదర్ బోర్డు, ఇది బ్యాటరీ, ఇది ప్రాసెసర్, దానికి ప్రాసెసర్ ఫ్యాన్, ఇది మీకు వైఫై, మీరు ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యింది దీని నుంచే. ఓకే ఓకే. ఇది మొత్తానికి స్పీకర్స్ మనం పైన చూసి మా వరకు అయితే పైన ఏదో చూస్తా ఉన్నాము, ఇది ఇక్కడ స్క్రీన్ చూస్తా ఉంటాం, ఈ కీబోర్డ్ చూస్తా ఉంటాం, లోపల ఇంత ఉంది అనమాట దీనికి. అవును. సో కొనే ముందు కొంచెం అన్ని జాగ్రత్తగా చూసేసుకొని అందరికి ఓపెన్ చేసి చూపిమన్నా చూపిస్తాం కానీ లేట్ అయిపోద్ది, లాగ్ అయిపోద్ది. మేము అన్ని చెక్ చేసిన తర్వాత ప్రతి ఒక్కటి కూడా చెక్ చేసిన తర్వాత ఇస్తాం. హాయ్ సార్, నమస్తే అండి. సార్ ఏంటి సార్, అంటే ఇక్కడ మీరు పర్చేజ్ చేయడానికి ఏ ల్యాప్టాప్ తీసుకున్నారు? మేము ఇప్పుడు డెల్ తీసుకుని వచ్చాను, i7 సిరీస్. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళ దగ్గరికి రావడం అది సెకండ్ టైము. సెకండ్ టైం. అంటే వీళ్ళు మీకు ఏంటంటే నమ్మకంగా మనకి ఏది చెప్తే అది ఇస్తారు. ఓకే ఓకే. మనకి ఎనీ టైమ్స్ ఏది వచ్చినా ప్రాబ్లం వచ్చినా ఎనీ టైం వాళ్ళు రెడీ టు మీకు అంటే చూసి ఇచ్చేయడం కదా. ఇప్పుడు అట్లా చిన్న ప్రాబ్లం వచ్చింది ఏం లేదు, అంత బాగానే ఉంది. కాకపోతే ఇప్పుడు నాకు రీప్లేస్ చేసి ఇప్పుడు వేరే ల్యాప్టాప్ ఇస్తున్నారు, తీసుకున్నారు. నాకు అది వద్దు ఇది కావాలని ఇస్తున్నారు. అంటే కొంచెం అప్గ్రేడ్ నేను తీసుకుంటాను. కాస్ట్ కూడా ఇక్కడ మొత్తం మీరు చెక్ చేసుకుంటే ఇక్కడ తక్కువనే ఉన్నాయి. నేను ఎందుకంటే వేరే దగ్గర చెక్ చేశాను. టెక్ టూ ఏంటి సార్ ప్రాబ్లం ఏంటి సార్? యాక్చువల్గా ఏం లేదు, సార్ది ఓఎస్ కరెక్ట్ అయింది. సార్ ఏమనుకున్నారంటే i5 8 తీసుకున్నారు. యాక్చువల్ గా బిల్లు కూడా ఇక్కడే ఉంది సార్ది, 12th డేట్ పర్చేస్ చేసుకున్నారు అన్నమాట సార్. సో సార్ ఏమంటే అప్గ్రేడ్ కావాలన్నారు, i7 8th gen కి నాకు అప్డేట్ కావాలండి, మార్చిస్తారా అన్నారు. సో సార్ కి ఈ ల్యాప్టాప్ చూపించాను. ఇది ఇంపోర్టెడ్ ల్యాప్టాప్ అండి, చూసుకోవచ్చు. డెల్ 7490 i7 8th generation, 8GB RAM, 256GB SSD, టచ్ స్క్రీన్ ల్యాప్టాప్ అనమాట. మీరు చెక్ చేసుకోవాలంటే చెక్ చేసుకోవచ్చు. ఇది టచ్ స్క్రీన్ ల్యాప్టాప్. సార్ ఇది ఓకే అనుకున్నారు. సో రిమైనింగ్ ఏదైతే అమౌంట్ ఉంటుందో, ఇప్పుడు ఆల్రెడీ సార్ 22,000 పర్చేస్ చేసుకున్నారు కదా, దీని అమౌంట్ ఏదైతే ఉందో ఆ రిమైనింగ్ అమౌంట్ ఇచ్చి సార్ ఇది ఎక్స్చేంజ్ చేసుకున్నారు. సో సార్ అడిగారు అనమాట, ఇట్లా నాకు అప్గ్రేడ్ కావాలండి, సో నేను అప్గ్రేడ్ అది చేసుకున్నాను. మామూలుగా మనం 1 month లోపు అయితే అట్లా చేసుకోవచ్చు. అట్లా చేసుకోవచ్చు. మాకు అప్డేట్ కావాలి అన్న అప్గ్రేడ్ కావాలంటే నేను ఇచ్చిన కండిషన్ లో ఉంటే ల్యాప్టాప్ తీసుకొస్తే ఓకే ఐ యాక్సెప్ట్ చేస్తాను నేను. ఇప్పుడు అలా కాదు కదా, ఇప్పుడు ల్యాప్టాప్ కొనుక్కునేది సెకండ్ హ్యాండ్ అంటే కొంచెం తక్కువలో వాళ్ళకి యూజ్ అవ్వాలి. వాళ్ళ పాపం అన్ని డబ్బులు పెడతారు, మన తీసుకుంటారు. ఇది వాళ్ళకి పని చేయట్లేదు అని తెలిసినప్పుడు, ఇది పని చేయట్లేదు కొత్తది కొనేసుకున్నారు అనుకో 20,000 30,000 అని కొత్తది కొనుక్కుంటారు. అది పని చేయట్లేదు అంటే కొత్తది వాళ్ళు వెనక్కి తీసుకోరు. ఒక్కసారి ఆ బాక్స్ లోంచి బయటకు తీసినాక ఎవరు వెనక్కి తీసుకోరు. ఆ ల్యాప్టాప్ కి ఏమైనా ప్రాబ్లం ఉంటే రిపేర్ చేసి ఇస్తారు, కానీ ఇది తీసేసుకుని ఇది ఇవ్వడం లాంటివి ఉండవు. నా దగ్గర ఏంటంటే కొనుక్కునేదే పాపం సెకండ్ హ్యాండ్, స్టూడెంట్స్ లాంటి వాళ్ళు ఎక్కువ వస్తారు. వాళ్ళు తీసేసుకున్న తర్వాత మళ్ళీ అన్న నాకు ఈ కోడింగ్ కి నాకు ఇది సరిపోవట్లేదు, కొంచెం ఎక్కువది కావాలంటే నేను ఏదైతే రీప్లేస్మెంట్ పీరియడ్ ఇచ్చానో నేను ఇచ్చింది ఇచ్చినట్టు ఉండి వాళ్ళు తీసుకొచ్చి అప్గ్రేడ్ కి వెళ్తానన్నా నో ఇష్యూ, నేను ఇచ్చేస్తా. ఎందుకంటే ఎట్లాగో క్లారిటీగా అడిగి అమ్ముతా. ఆ టైప్ ప్రాబ్లమ్స్ చాలా తక్కువ ఉంటాయి, నేను అడిగే అమ్ముతాను. ఒకవేళ అన్న నా దగ్గర ఇంతే ఉంది, నేను ఎడిటింగ్ కావాలంటే కొంచెం ఆగి తీసుకో అన్న, ఇది తీసుకున్నా నీ డబ్బులు వేస్ట్, నీకు
పని అవ్వదు అని నేనే డైరెక్ట్ చెప్పేస్తా. ఓకే ఓకే. అది సో ఎవరైనా ఒకవేళ ల్యాప్టాప్స్ కానీ ఇట్లా కావాలి అనుకునే వాళ్ళైతే అమీర్పేట్ 1055 పిల్లర్ నెంబర్ దగ్గర పిల్లర్ 1055 ఉంటది. 1055 దాని ఆపోజిట్ లోనే 136 షాప్ నెంబర్ number. 136 ఫస్ట్ ఫ్లోర్ ఆదిత్య ఎన్క్లేవ్ నీలగిరి బ్లాక్ షాప్ నెంబర్ 136. ఓకే. టెక్ టు క్లిక్ టెక్ టు క్లిక్ 99966125 9996637779 ఈ రెండు నెంబర్లకి దేనికి ఫోన్ చేసినా కానీ మన వైజాగ్ అడ్రస్ కావాలన్నా చెప్తారు. మన దగ్గర ఉన్న ప్రైస్ లిస్ట్ విత్ ఫొటోస్ పంపిమన్నా పంపిస్తారు. వాట్సాప్ లో హాయ్ అని పెడితే మీకు ఆటోమేటిక్ లింక్ వస్తుంది. దాంట్లో మీకు బ్రౌజ్ చేసుకోవచ్చు. ఆ క్యాటలాగ్ లో మీకు కావాల్సింది తీసుకోవచ్చు. లేదు హైదరాబాద్ చుట్టుపక్కల ఉంటే మన స్టోర్కి విజిట్ చేయొచ్చు. వైజాగ్ చుట్టుపక్కల అయితే వైజాగ్లో స్టోర్ ఉంది, అక్కడైనా విజిట్ చేయొచ్చు. లేదు ఇక్కడ ఎక్కడ కాదు పార్సిల్ పంపిమన్నా నేను పార్సిల్ పంపిస్తా. వీడియో కాల్ చేసి ల్యాప్టాప్ చూసుకుని పేమెంట్ చేసిన తర్వాత నేను పార్సిల్ చేస్తా. 1 day మీకు పార్సిల్ మీకు రీచ్ అయ్యే వరకు దాని ఫిజికల్ డ్యామేజ్ నాదే రెస్పాన్సిబిలిటీ. పార్సిల్ లో పగిలిపోయింది అనుకోండి, మీరు పార్సిల్ రిసీవ్ చేసుకున్నప్పుడు ఆ పార్సిల్ వీడియో రికార్డ్ చేస్తా ఓపెన్ చేయాలి. ఇన్ కేస్ ఆఫ్ ఏమైనా స్క్రీన్ ఇలాంటి సెన్సిటివ్ పార్ట్స్ డ్యామేజ్ అయిపోతే ఆ బాధ్యత నాదే. నాకు రిటర్న్ పంపిస్తే నేను వేరే ల్యాప్టాప్ పంపిస్తా. కానీ వీడియో తీయాలి అంతే కదా అన్న. తెలియాలి కదా. ఇప్పుడు నేను పంపించినప్పుడు నేను జాగ్రత్తగా పంపిస్తా. అంటే ఒక ట్రస్ట్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఓపెన్ చేసినప్పుడు ఏముంది, ఒక 10 నిమిషాలు ప్రతి వాళ్ళ దగ్గర కెమెరా స్మార్ట్ ఫోన్ ఉంటది. ఒక వీడియో తీసారు అనుకో, పగిలిపోయి ఉందని ఆ వీడియో నాకు పంపిస్తే వీళ్ళు ఓపెన్ చేసినప్పటికే పగిలిపోయి ఉందని నేను వేరే తీస్తా. సూపర్. మొత్తం మీద ఇప్పుడైతే 2 బ్రాంచ్లు ఉన్నాయి. 2 బ్రాంచ్లు ఉన్నాయి. మరింత 10 బ్రాంచ్లు రావాలి. అదే విధంగా ఇప్పటికే మంచి ట్రస్ట్ అయితే నమ్మకం అయితే మీ మీద ఉంది. జనానికి మరింత సక్సెస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న.